नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। इस बार खबर एसवी मोहन रेड्डी की प्रेस कॉन्फ्रेंस की है। आज एसवी मोहन रेड्डी साबिक़ रुकन असम्बली करनूल और ज़िला YSRCP के सदर ने YSRCP के ज़िला सदर दफ्तर में मुनक़्क़िदा एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि मौजूदा NDA हुकूमत यानी कि तेलुगु देशम BJP और जनसेना पार्टी की हुकूमत जो आंध्र प्रदेश में चल रही है वो हुकूमत अवाम को धोखा दे रही है। उन्होंने कहा कि मौजूदा हुकूमत ने 4,30,000 पेंशनर्स को जो है कट कर दिया है। उन्होंने कहा कि डॉक्टर सर्टिफिकेट जो सर्टिफिकेट डिसेबिलिटी सर्टिफिकेट्स होती है ना, आप अपाहिजों की जो सर्टिफिकेट होती है, डिसेबल्स की जो सर्टिफिकेट होती है, उन्हें कैंसिल करने के लिए और उसका परसेंटेज रिड्यूस करने के लिए, कम करने के लिए डॉक्टर्स को टारगेट दिया जा रहा है। उन्होंने कहा कि रियासत के किसान भी बहुत परेशान हैं क्योंकि उन्हें यूरिया का शॉर्टेज है, यानी खेतों में यूरिया डालने के लिए नहीं सप्लाई है। इसी तरीके से मिनिमम बैलेंस जो मिनिमम सपोर्ट होता है प्राइस का वो भी नहीं दिया जा रहा है किसान को। इसी तरीके से DSC मेरिट लिस्ट भी जो है उस पर भी जो है तनकीद उन्होंने की। इस तरीके से उन्होंने हुकूमत के जो भी कमज़ोरियां हैं, कमियां हैं, वो एक बाद दीगर गिनाते गए। PRC का मामला हो, चाहे वो दग्गुबाटी प्रसाद का मामला हो या नंदमूरी हरिकृष्णा का मामला हो, इस तरीके से बहुत सारे मामलों को एसवी मोहन रेड्डी ने गिनाया है। आप ये मुकम्मल वीडियो देखें ताकि आपको रियासत के अंदर क्या चल रहा है और YSRCP इस पर क्या तनकीद कर रही है, आपको मुकम्मल तौर पर समझ आएगा। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। వికలాంగులకు వృద్ధులకు 1000 రూపాయలు పెన్షన్ పెంచుతున్నా అని చెప్పి వాళ్ళ పెన్షన్ పెంచినట్లే పెంచి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. వచ్చిన 6 నెలల లోపలనే దాదాపుగా 4,30,000 పెన్షన్లు తగ్గించడం జరిగింది. అది వికలాంగులు కావచ్చు, వృద్ధులది కావచ్చు. అంటే దాదాపుగా 10% పెన్షన్లు కట్ చేసినారు ఒక సంవత్సరం లోపలనే. ఇంకా 4 సంవత్సరాలలో ఎంతమంది పెన్షన్లు పోతాయని ప్రతి ఒక్కరు కూడా రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా భయపడతా పండుకునే పరిస్థితి ఉంది. రైతులకు గిట్టుబాటు ధర లేక మొన్నటి వరకు రైతులు రోడ్లెక్కినారు. రోడ్లెక్కి ధర్నాలు చేసి వాళ్ళు నానాక ఇబ్బందులు పడుతుంటే రేట్లు లేక, పొగాకుకు రేట్ లేకపోయా, మామిడి పంటకు రేట్ లేకపోయా, పత్తికి రేట్ లేకపోయా, దేనికి సపోర్టింగ్ ప్రైస్ లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన పొగాకు రైతులను, మామిడి రైతులను పలకరించడానికి వస్తున్నాడంటే అప్పుడు మీరు కేంద్రానికి లెటర్ రాస్తారు. వీళ్ళకి సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చేదానికి మాకు మీరు ఇనిషియేట్ తీసుకోండి అని కేంద్రానికి లెటర్ వస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నానని చెప్తే తప్ప మీరు రైతుల గురించి స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఇంత ఘోరంగా తయారైనారు. పోనీ నిన్న DSC పెట్టినారు. DSCలో ఏం చేస్తున్నారు? మెరిట్ లిస్ట్ ప్రకటించమంటే మెరిట్ లిస్ట్ ప్రకటించడంలే. వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఎవరు సెలెక్ట్ అనేది వాళ్ళకి సీక్రెట్గా సెల్లులో మెసేజ్ పోతుందంట. అంత రహస్యం ఏందో అర్థం కావడంలే. వాళ్ళకి సీక్రెట్గా సెల్ మెసేజ్ పోవడం ఏంది? వాళ్ళందరూ కూడా ఆందోళన చేసి ప్రెజర్ తెస్తే ఈరోజు ప్రకటిస్తామన్నారు. అది కూడా ఇంతవరకు అతిగతి లేదు. ఏం చేస్తున్నారు? కనీసం DSC ఎగ్జామ్ పెట్టినోళ్ళు మెరిట్ లిస్ట్ ప్రకటించడానికి మీకేమి అంటే అదేదో లోపాయకారి కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. ఎవరికి ఉద్యోగం వచ్చింది వానికి తప్ప పక్కనోనికి తెలియదు. వీనికి ఎందుకు రాలేదో తెలియదు.
వానికి ఎందుకు వచ్చిందో తెలియదు. అంత రహస్యము ఎందుకు చేస్తూ ఉండారు? అంటే అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారా, లేకుంటే మీ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ళు సంవత్సరంన్నర నుంచి కోచింగ్లు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తే ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా రహస్యంగా వాళ్ళ సెల్లులకు మెసేజ్. ఏంది అసలు? విద్యాశాఖ ఉందా? మంత్రివర్యులు ఉన్నారా విద్యాశాఖకు? ఆయన విద్యాశాఖ చూసుకోవడంలే, రెడ్ బుక్ చూసుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఏం లేదు. కోర్టు ఆర్డర్లను కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి ఉంది. 1,75,000 కోట్ల అప్పు తెచ్చినారు. ఏం చేసినారు? ఒక్కరికేమి ఇవ్వలే. ఎవరికి కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి దాదాపుగా 55,000 రూపాయల పైనే సంక్షేమానికి ఇస్తూ ఉన్నాడు. కరోనా సహాయంలో కూడా మీరు సంవత్సరానికి 1,75,000 కోట్ల అప్పు చేసి ఎన్ని వేల కోట్లు మీరు సంక్షేమానికి ఇచ్చినారు? ఎన్ని వేల కోట్లు అభివృద్ధికి ఖర్చు పెట్టినారు? చూపించండి. అమరావతి ఇంతవరకు ఒక్క బిల్లు కూడా రిలీజ్ కాలేదు. 1 కోటి రూపాయల బిల్లు కూడా ఇవ్వలేదు. అందరికీ పందారం చేస్తున్నారు. స్థలాలు పొలాలు తేలిగా ఇచ్చేస్తున్నారు. రూపాయికు 90 పైసలకు ఇచ్చేస్తున్నారు. అదే సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే దగ్గర 2 కోట్లు అంటారు. ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తే వాళ్ళ బినామీలకేమో 99 పైసలకు ఇస్తారు. కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా మోసం చేయడమే కాకుండా ఈరోజు దోచుకోవడం తప్ప ఇంకొకటి లేదు. బియ్యం స్కాములు, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మొత్తం దోచుకోవడానికి ఏది అనర్హత లేదన్నట్టు మీద పడి దోచుకోవడం తప్ప ఇంకొకటి లేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు దిగొచ్చి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినాడు అని వాళ్ళ పేపర్లలో రాసుకోవడం తప్ప ఎక్కడ వార్నింగ్ ఇచ్చినట్లేదు. ఎవ్వడు తగ్గలే. తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా వీళ్ళైతే మేము తగ్గేదే లేదంటున్నారు. పూర్తిగా అటు పరిపాలనలో కానీ, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడంలో కానీ, సంక్షేమ పథకాలలో కానీ అన్ని దానిల్లో ఘోరంగా విఫలమైంది. ఈరోజు ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళతో పాటు పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలనుకుంటే ఎల్లకాలం సాగదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని మేము కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తాం. జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం. పోనీ వామేమన్నా రాజకీయాలు మాట్లాడుతాడంటే వామే లేదు. ఈయనేమన్నా రాజకీయాలు మాట్లాడుతున్నాడంటే వాయన లేదు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఆయన సినిమాలు తప్ప వేరే వ్యాపకం లేదు. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నాకు. అసలు ఆయనకు అర్థం కానిది కొత్తగా పిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టు కొత్తగా ఎమ్మెల్యే అయినాడు. మరి చరిత్ర తెలిదేమో. ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినటువంటి ప్రసాద్ గారు ఆ పార్టీ ఫౌండరు, పార్టీ వ్యవస్థాపకుడు, వీళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎన్టీ రామారావు అని తెలీదా? నందమూరి తారక రామారావు అని తెలీదా ఆయనకు? వాళ్ళ అమ్మనంటే ఎన్టీ రామారావు కోడలు అన్నట్టే కదా, హరికృష్ణ భార్యనన్నట్టే కదా. అప్పుడేదో మహిళలను కించపరిచి మాట్లాడినాడు అన్నట్టు ఈరోజు రాజకీయాలకు సంబంధం లేని మహిళల గురించి మాట్లాడతాడు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు కూడా వాళ్ళు ఫైర్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు కూడా తెలుగుదేశం సపోర్టర్స్ ఇండైరెక్ట్గా బికాజ్ ఆఫ్ పార్టీ ఫౌండరు ఎన్టీ రామారావు కాబట్టి. నందమూరి వాళ్ళ పార్టీ అది, నారావారి పార్టీ కాదు, అది తెలుగుదేశం పార్టీ, నందమూరి వారి పార్టీ. దాన్ని
నారావారు కబ్జా చేసినారు తప్ప ఇంకొకటి కాదు. అటువంటి వ్యక్తి ఇంట్లో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడడం తప్పు. ఇంకా ఆయన స్పేర్ చేయడం చంద్రబాబు నాయుడు తప్పు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు కుటుంబం మీద కానీ నందమూరి కుటుంబం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఆయనను సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి ఎమ్మెల్యే నుంచి కూడా బర్తరఫ్ చేయాలని ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తాం. P4 అనేది షో, P4 అనేది సక్సెస్ కావడం ఇంపాసిబుల్. ఎవరైనా ఆయన మొహమాటానికి తీసుకొని ఒక సంవత్సరం చూస్తారు. ఎవ్రీ ఇయర్ పోయి వాళ్ళ ఇంటికాడ నిలవడాలి, వాళ్ళు ఫీజులు కట్టమని, ఇలాంటి మాకు ఉద్యోగం ఇవ్వమని వాళ్ళు వ్యాపారాలలో ఉంటారు. ఎవరు ఇవ్వాలి? ఈయన మానిటరింగ్ చేస్తున్నాడా? ఎవరు చేయడంలా? P4 అనేది బోగస్. ఆయన ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకోవడానికి P4 అని. ప్రభుత్వానికి లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు, లక్షల కోట్లు ఇన్కమ్ వస్తుంది, పన్నులు వస్తున్నాయి, నువ్వెందుకు వాళ్లకు లైవ్హుడ్ ఇవ్వలేకపోతున్నావు? వాళ్ళను స్ట్రెంగ్తన్ చేయి, అడుక్కునే పరిస్థితి కాదు. ఎవరో అడాప్ట్ చేసుకుంటే బలవంతంగా వాళ్ళ ఇంట్లో కాడ పోయి నిలబడి నాకు ఫీజు కట్టయ్యా, నాకు భోజనానికి లేదని అడుక్కునే పరిస్థితి తేవాకండి. ప్రజలకు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యేలాగా వాళ్ళకు లైవ్హుడ్ క్రియేట్ చేయండి. చదువు ఉచితంగా చదువు చెప్పించండి. ఈరోజు నాడు నేడులారో అన్ని స్కూళ్ళు డెవలప్ చేసిన సంవత్సరంన్నర అయింది, వచ్చి ఒక స్కూల్లోనే కట్టినావా? ఒక స్కూల్ రిపేర్ చేయలే. దాదాపు 35,000 స్కూళ్ళు 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద చేస్తే ఒక్క స్కూల్ అన్న సంవత్సరంలో 35,000 వద్దు 3. అది ఉపయోగం. కానీ జనానందరినీ నువ్వు దత్తత తీసుకొని వీళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ ఇళ్ళ కాడపోయి వాళ్ళ గేట్ల కాడపోయి నిలబెట్టుకొని మా ఫీజులు కట్టని అడుక్కునే పరిస్థితి. ఇదే రాజ్యాంగం. ఏ రాష్ట్రంలో లేదు. ఎవరైనా స్వచ్ఛందంగా తీసుకునేటోడు ఉంటే వాడు వేరు. ఈయన మీటింగులు పెట్టి టీచర్లకు ప్రెజర్ పెట్టి హెడ్ మాస్టర్లకు టార్గెట్లు పెట్టి అట్లా చేసినటువంటి ఎంత మాత్రం చేస్తాడు? పేదరిక నిర్మూలన జరుగుతుందా? పేదరిక నిర్మూలనకు కావాల్సిందేంది? ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వాళ్ళకు ఇరిగేషన్ కానీ, వాళ్ళకు ఎక్కడైనా లైవ్హుడ్ ప్రైవేట్లో కావచ్చు, పబ్లిక్ సెక్టర్లో కావచ్చు, వాళ్ళ బ్రతుకు తెరువుకు అవకాశం ఇవ్వాలి. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ లేకుండా నువ్వు ఎట్లా వాడేదో నలుగురిని తీసుకొని వాడేదో అడాప్ట్ చేసుకుంటే వస్తుందా? P4 అనేది బోగస్ కంపెనీ. ఆయన చేతగానితనానికి ఇది. అయ్యా నా చేత కావడం లేదు, సంపద సృష్టించలేకున్నాను, వీళ్ళందరినీ సాకలేకున్నాను, మీరు సాక్కోండి అన్నట్టు. కాబట్టి ఇదైతే బోగస్ P4.